హలో అందరికీ. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలో తోచుకుంటే ఇవాళ అయితే నేను ఆనియన్స్ పకోడా వేశాను. ఎలా చేశానో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ చాలా తరిగి పెట్టేసుకోవాలి. అలానే కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇందులోకి అయితే 3 గంటల వరకు శనగపిండి తీసుకున్నాను. అలానే హాఫ్ గంట బియ్యపిండి తీసుకున్నాను. ఎందుకంటే పకోడా బాగా కరకరలాడుతూ వస్తుందని. అలానే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, అలానే సోడా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని తడుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తేమ ఉండకూడదు. ఎందుకంటే ఆనియన్స్‌లో కూడా తేమ ఉంటుంది కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా తడుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ అన్ని తడిపి పెట్టుకున్నాం కదా! ఆ పకోడా మొత్తం ఇట్లా ఫింగర్స్‌తో మొత్తం స్ప్రెడ్ అయ్యేంత పెనంలో అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈ కలర్ వచ్చిన తర్వాత మన ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.